మీనం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు పోయిన సంవత్సరం ఎలా అయితే 3 రాసులు గురువు మారాడో ఈ సంవత్సరం కూడా 3 రాసులు మారనున్నాడు గురువు. అంటే మీకు గుర్తుపెట్టుకోండి 4లో ఉన్నాడు ప్రజెంట్ గురువు. మనకు పోయిన సంవత్సరం ఎలాగా వృషభంలో ఉండే గురువు మిథునము కర్కాటకంలోకి వెళ్ళిపోయి మరలా వక్రించుకుంటూ మిథునంలోకి వచ్చాడు. దాని మూలంగానే మనకి లాస్ట్ టైం అంతా గోల్డ్ రేట్స్ పెరగడం విపరీతాలన్నీ జరిగాయి. ఈ సంవత్సరం కూడా మారుతున్నాడు గురువు. అతి రుజు మార్గము అంటే అతి వేగంగా మనకి రాసులు మారిపోతాడు. అలాంటప్పుడు ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్ మధ్యలో ఏ రాసుల్లో ఉంటాడు, దీనివల్ల మీకు కలిగే ఫలితాలు ఏమిటి? మీకు 4లో ప్రారంభమై 5, 6 స్థానాల్లో కూడా తిరుగుతాడు. చూసుకుంటే మొట్టమొదటిగా ఇక్కడ దీనివల్ల మీకు కలిగే ఫలితాలు, జాగ్రత్తలు మరియు దేశకాల పరిస్థితుల్లో కలిగేటువంటి మార్పులు ఇవి ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఇక్కడ ఈ గురువు ఎప్పుడైతే 4లో ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే ఎప్పటి నుంచో పలానా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి, పలానా కోర్సెస్ చేయాలి అనుకునేటువంటి వాటికి మీకు జూన్ 1 వరకు మంచి అనుకూలతను ఇస్తాడు. ఇట్ ఈస్ సేమ్ టైం అవి కొంచెం ఉన్న దానికంటే కాస్త ఎక్కువగా తీసుకోవడం. అంటే ఇప్పుడు చూడండి, ఒక తులం బంగారం కొందామని వెళ్దాం, తులం ఏముంది 5 తులాలతో వెళ్దాం, క్రెడిట్ కార్డ్ వాడేసి ఎట్లా మనం కట్టేయచ్చు అని ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. అది వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, బంగారం కానివ్వండి, వెండి కానివ్వండి, ఆర్ ఎనీథింగ్, అది గృహం కానివ్వండి, వాహనం కానివ్వండి, ఫ్యాక్టరీ కానివ్వండి, ఎనీ బిజినెస్ సెంటర్, కమర్షియల్ కాంప్లెక్స్ కానివ్వండి, కాస్త మీకు ఉండేటువంటి సోర్సెస్ కంటే కాస్త ఎక్స్ట్రాగా మీరు దాన్ని తీసుకుంటుంటారు. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ విషయం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఈ రెండవ విషయంలో సంతానం విషయంలో ఇక్కడ అనుకూలతలు ఇస్తూ కొంచెం ప్రేమ వ్యవహారాలు, ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ విషయంలో కొంత స్ట్రెస్ కూడా ఇస్తాడు. పంచమంలో మీ గురువు అంటే ఏంటి, ఇప్పుడు జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండింగ్ వరకు, అక్టోబర్ ఎండింగ్ తర్వాత నవంబర్ 1 నుంచి నవంబర్ అండ్ డిసెంబర్ ఈ 2 నెలలు కూడా 6లో ఉంటాడు గురువు. సర్వసాధారణంగా 6లో ఉండే గురువు ఏంటంటే కొంత గురువులతో శత్రుత్వాలు, కాకపోతే కెరీర్ పరంగా గ్రోత్, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలత ఇస్తాడు. అది కాకుండా మీనరాశి వారికి ఈ సింహరాశిలో గురువు అనేటువంటిది ఏదైతే పూర్వజన్మ కర్మనిచ్చేటువంటి స్థానం అది. కాబట్టి మీరు కొంచెం ఈ అప్పులు గురువులతో అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డైలీ లైఫ్లో చాలా గొప్ప విషయాలు జరుగుతున్నట్టు అనిపిస్తాయి, అట్ ద సేమ్ టైం ఎక్కడో ఏదో అవమానం జరుగుతున్నట్టు కూడా అనిపిస్తుంది, ఎక్కడో ఏదో డ్రాబ్యాక్ అవుతున్నట్టు అనిపిస్తుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే నవగ్రహాల్లో ప్రధానంగా మీరు శని, రాహు, కేతు, గురు ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, చండీ వినడము, దుర్గా ఆరాధన చేయడము ఇవి చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఈ గురువు యొక్క స్వరూపం మారిందని మనం చెప్పుకుంటూ ఉన్నాం. లాస్ట్ ఇయర్ కూడా గురువు 3 రాసులు మారాడు, వృషభము, మిథునము, అదేవిధంగా కర్కాటకంలోకి మారాడు. ఈసారి మిథునము, కర్కాటకము, సింహం అంటే ఏం లేదు, మరి కర్కాటకంలోకి వచ్చాడు కదండి, మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. అలాగే ఈసారి కూడా ఏంటంటే మిథునము, కర్కాటకము, సింహంలోకి వచ్చినటువంటి గురువు మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కర్కాటకంలో సెటిల్ అవుతాడు. కాకపోతే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 3 రాసులు మారిన గురువు విపత్తుల్ని క్రియేట్ చేస్తాడు ఎక్కువగా. అంటే అది ప్రశాంతంగా ఉండనివ్వడు. మీరు చూడండి, లాస్ట్ ఇయర్ మారినందుకు మనం చూస్తూనే ఉన్నాం. ఆల్రెడీ ఉగాది వచ్చే ముందు అంతా యుద్ధాలని, గందరగోళాలని, గొడవలని ఎలా ఇచ్చాడో ఇది కూడా సేమ్ రిపీట్ అవ్వబోతుంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి, ఈ గోచారంలో ఉండేటువంటి ఈ గ్రహాల యొక్క స్థితిని బట్టి మనకు మహర్షులు ఏం నేర్పిస్తున్నారు అంటే ఫ్యూచర్ ఇలా ఉండబోతుంది కాబట్టి నువ్వు ఇలా ప్లాన్ చేసుకో. అంటే ఇప్పుడు మనకు చూడండి, యూట్యూబ్లో వాటిలో యుద్ధం ఆగిపోయింది అని పెడతాడు, మళ్ళీ వెంటనే యుద్ధం ఆ స్టీమర్ మీద ఏదో బాంబు వేశారట, ఈ ఎయిర్పోర్ట్ మీద బాంబు వేశారట అంటూ ఉంటారు. దీని గురించి ఆల్రెడీ నేను ఒక 2 నెలలు 3 నెలల క్రితమే చెప్పాను. ఏమంటే యుద్ధాలు వస్తాయి, ఆగుతున్నట్టు అనిపిస్తాయి కానీ ఆగవు. ఇది చాలా పెద్ద యుద్ధమే, ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచ యుద్ధం లాంటిదే. ఇది 3వ ప్రపంచ యుద్ధమే అనుకోండి. ఎందుకు అంటే ఇక్కడ జూపిటర్ ఎప్పుడైనా 3 రాసులు మారుతున్నప్పుడు ప్రాణ నష్టం అధికంగా జరుగుతుందని చెప్పారు. అందులో ప్రత్యేకంగా మనకి చెప్పినటువంటి విషయాల్లో ఈసారి గురువు రాజు అయినందుకు, గురువు రాజై మనకి ఎప్పుడైతే మిథున రాశిలో సంచారంతో ప్రారంభమైనందుకు, మిథున రాశి అనేటువంటిది 2 మనుషుల్ని చూపిస్తుంది, అది స్త్రీ పురుషుల్ని.
కాబట్టి దీనివల్లనే మనకి గొప్ప గొప్ప వాళ్ళు కొంత వాళ్ళ సీక్రెట్ లైఫ్స్ బయటపడటము, వాయువులో ఒక రకమైనటువంటి ఇబ్బంది రావడము, యుద్ధం మూలంగా మనకి శాస్త్రాల్లో చెప్పింది ఏంటంటే 7 కోట్ల మంది జనాలు నశిస్తారు అనేటువంటిది ఉంది. మీరు కనుక చూసుకుంటే గతంలో ఒక 5-6 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు, అప్పుడు కోవిడ్ టైంలో నేను మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెనక్కి వెళ్తే కనుక 5-6 ఏళ్ల క్రితం ఇంతమంది నశిస్తారు, ఈ రాశిలో ఇలా మారుతుంది కాబట్టి నేను అప్పుడు దానికి శ్లోక సహితంగా కూడా చెప్పాను దాని యొక్క అర్థం 5-6 ఏళ్ల క్రితం. అప్పుడు కూడా అందుకే కోవిడ్ వల్ల చాలామంది ప్రాణ నష్టం జరగడం మనం చూసాం. అయితే ఎప్పుడైతే ఈ జూపిటర్ అంటే జూన్ 1 వరకు మిథునంలో ఉంటాడో, దేశకాల పరిస్థితుల్లో ఎక్కువగా వైమానిక సంబంధించినటువంటి విషయాలకి ఎఫెక్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే విమాన సంబంధించినటువంటివి ధ్వంసం అవడం, అది యుద్ధంలో కానివ్వండి, జనరల్గా ఉండేటువంటివి, ఎందుకంటే వాయువు మీద ప్రభావం. అలాగే మరొకటి ఏంటంటే వాయువులో ఒక రకమైనటువంటి నెగటివ్ ఇది రావడం వల్ల ఏంటంటే అయ్యో వాయు కలుషితం అయిపోయింది ఇలాగా. మూడవది లేనిపోనివి క్రియేట్ అవ్వడం, అసలు లేని ప్రచారం అవ్వడం, అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అర్థం కాని పరిస్థితి. ఏమిటండి అసలు ఇది నిజమేనా, అసలు పేపర్లో వచ్చేది నిజమా కాదా, యూట్యూబ్లో వచ్చేది నిజమా కాదా అనేటువంటి సంశయంతో ఉంటుంది. అదేవిధంగా స్త్రీ పురుషుల మధ్యని కొన్ని ఉండేటువంటి కొన్ని సీక్రెట్ అఫైర్స్ అనుకోండి, కొన్ని పేపర్స్ మూలంగా, అంటే కొన్ని ఇప్పుడు మనకి ప్రెస్ ఉంది, విలేకరి సంబంధించినటువంటివి ఏవైతే న్యూస్ సంబంధించి ఉంటాయో ఆ యొక్క విషయాల మీద కూడా మనుషులకి నమ్మకాలు కోల్పోవడము, ఆ రకంగా కొంత ఫేక్ న్యూస్లు కొంతవరకు ప్రచారం అవ్వడం ఈ గురువు మిథునంలో ఉన్నంతసేపు ఇస్తాడు, గుర్తుపెట్టుకోండి. అలాగే అంతరిక్షం నుంచి ఏదైనా ఒక ప్రమాదము భూమి మీదకి వచ్చి పొంచి ఉంది, అది మన శాటిలైట్స్ ఆకాశంలో బోల్డన్ శాటిలైట్స్ తిరుగుతాయి, అలా శాటిలైట్ లాంటిది ఏదైనా పాడైపోయింది భూమి దగ్గర రావడం కావచ్చు. లేదు అంటే పర్టికులర్గా మనకి చూడండి కొన్ని సమాచారాలు అందుతుంటాయి, ఏమండి ఏలియన్స్ ఉన్నారట, వాళ్ళు భూమి మీద తిరుగుతున్నారట, అలాంటిది. అంటే ముఖ్యంగా ఏంటంటే భూమి మీదకి ఏదైనా అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద పడడం అనేటువంటిది జరగనుంది, దానివల్ల కూడా కొంత నష్టం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇది కర్కాటక రాశిలో మన మిథున రాశిలో ఉన్నంతకాలం, అంటే కర్కాటకానికి ముందు మిథున రాశిలో గురువు ఉన్నంతకాలం ఈ యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి కర్కాటకంలోకి జూన్ 2 నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు అక్కడ ఉంటాడు, 30వ తేదీ వరకు ఆల్మోస్ట్. ఇక దాని తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి సింహంలోకి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో అక్టోబర్ ఎండ్ వరకు, జూన్ 2 నుంచి అక్టోబర్ ఎండ్ వరకు ఉండేటువంటి ఈ కర్కాటక రాశిలో గురువు ఉన్నందుకు ఈ సమయంలో మీరు చూడండి ఎక్కువగా జల సంబంధంగా, ఆల్రెడీ గురువు మీకు మిథునంలో 12-15 డిగ్రీలు ఎప్పుడైతే మారిపోయాడో జల సంబంధించిన వాటి మీద పెరిగిపోయింది, ఇంకా పెరుగుతుంది. అయితే ఆ సమయంలో యాక్సిడెంట్స్ విపరీతంగా అవుతాయి. అందుకని మనం వాహనం వెళ్ళేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఇంటి నుంచి మనం బయలుదేరేటప్పుడు 1-4 సార్లు మనం ఎక్కడికి వెళ్తున్నాము, సరైన వాహనమా కాదా, సరైన సమయంలో బయలుదేరుతున్నాము, లేదా దుర్ముహూర్తాల్లోని వీటిలో బయలుదేరుతూ ఉంటాం, దుర్ముహూర్తము, గండము, ఈ సమయాల్లో అటువంటి సమయాల్లో బయలుదేరకండి, ఎందుకంటే అది లింక్ ఉంటుంది అక్కడ. అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి, గుర్తుపెట్టుకోండి ఇది. ఎందుకంటే కర్కాటక రాశిలో గురు సంచారం జరిగేటప్పుడు వాహన ప్రమాదాలు అసలు మనం ఊహించలేం, అన్ని ఎక్కువ జరుగుతుంటాయి. కాబట్టి ఇంటి నుంచి మీరు మనస్ఫూర్తిగా మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరినట్లయితే మీరు హ్యాపీగా ఉంటారు, మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఇది చెప్పడం కోసం ఆ విషయం చెప్పాల్సి వస్తుంది. ఇక మూడో విషయం ఏంటంటే ఈ జలము కలుషితం అవ్వడం, జలం మూలంగా గొడవలు రావడం, కర్కాటక రాశిలోకి గురువు వచ్చినందుకు జలం మూలంగానే కొన్ని దేశాల మధ్యనే ఇబ్బంది రావడం, కొంత ఫుడ్కి ఇబ్బంది రావడం, ఫుడ్లో కొంత కలుషితాలు ఏర్పడడం, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తుంది అక్కడ. ఇక ఇదే సింహరాశి నుంచి మన కర్కాటక రాశి నుంచి ఎప్పుడైతే సింహంలోకి నవంబర్ నుంచి ఎంటర్ అవుతాడో అక్కడ కలిగేటువంటిది ముఖ్యంగా నాయకుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది పొలిటికల్ రిలేటెడ్, సీఎంలు అనుకోండి, పిఎంలు అనుకోండి, ప్రెసిడెంట్లు అనుకోండి, ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి పెద్ద వాళ్ళు ఎవరైతే ఉంటారో, పొలిటికల్ రంగాల్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పూర్తిగా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాలు ఎక్కువ ప్రభావం చూపించనుంది, గుర్తుపెట్టుకోండి. మరి ఈ ప్రభావాలు సామాన్య ప్రజలకు దేని మీద చూపిస్తుంది అంటే ఆరోగ్య సంబంధించిన దాని మీదకి వస్తున్నాడు
జూపిటర్. ఎందుకంటే ఆరోగ్యానికి కారకుడు రవి కదా! అందుకని ఆ సమయంలో వీలైనంత మట్టుకు హోమ్ రెమెడీస్ కొన్ని ఉంటాయి మనం ఇంట్లో పాటించేవి. కొంచెం కొంత కషాయం లాంటిది ఏదైనా తీసుకోవడము. ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండడం కోసం. మనం కోవిడ్ టైంలో కొన్ని కొన్ని పాటించాం. ఇంట్లో ఉండి చక్కగా పాటించిన వాళ్ళే హ్యాపీగా ఉన్నారు. కాబట్టి అలాగా కొంతమంది డాక్టర్ల సూచనల చేత, అదేవిధంగా ఆయుర్వేదంలో కావచ్చు, హోమియోపతిలో కావచ్చు, అలోపతిలో కావచ్చు, వాళ్ళు కొంతమంది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు ఇచ్చినటువంటివి ఏవైతే టిప్స్ ఉంటాయో, అలాగే మన పెద్దవాళ్ళు కూడా చెప్పినటువంటివి కొన్ని ఉంటాయి. ఇటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ 2-3 నెలల పాటు అంటే నవంబర్ నుంచి డిసెంబర్, జనవరి ఈ టైంలో పర్టికులర్గా ఇది సంతానం మీదనే ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఐవీఎఫ్లు, ఐయుఐలు చేయించుకునేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు వాతావరణంలో మీరు గమనించండి. యాక్చువల్గా నవంబర్ మాసాన మనకేంటి చలి బాగా ఉండాలి. కానీ ఆ టైంకి ఏమవుతుంటుందంటే చలితో పాటు తెలియని ఎండలు కూడా వస్తాయి ఆ టైంలో. ఇదేమిటండి ఎంత ఈ చలికాలం ఇంత ఎండ ఉందేంటి అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను చెప్పినటువంటి పరిహారాలు ప్రధానంగా చండీ వినడం, చండీ పారాయణం చేయడం, లలితా సహస్రనామాలు వినడం, మీ ఇష్టదైవాన్ని స్మరించుకోవడం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.